హలో చిల్డ్రన్, ఈరోజు మనం 11 నుంచి 20 వరకు నెంబర్స్ ఎట్లా ఏర్పడతాయి, అలానే 30, 40, 50, 60, 70, 80, 90 అండ్ 100 వరకు గల నెంబర్స్ విజువలైజేషన్ చేసి చూపుతాం. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్స్ అండ్ నెక్స్ట్ టెన్స్. ఇలా మనం రైట్ సైడ్ వన్స్ అండ్ లెఫ్ట్ సైడ్ టెన్స్ని తీసుకుంటాము. ఇక స్టిక్స్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ 10 స్టిక్స్ని మనం ఒక కట్టగా ఒక బండల్గా కడదాం. దిస్ ఈజ్ 110. నెక్స్ట్ 1 స్టిక్. నౌ వీ రైట్ ద నంబర్. ఇప్పుడు మనం నంబర్ రాసినట్లయితే ఇక్కడ ఒక 10 ఏర్పడింది. సో టెన్స్లో 1 రాస్తాం. అట్లానే ఇక్కడ 1 ఉంది. 1 1 1. This means 11. 10 plus 1, 11. Next 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10ని కూడా మనం ఒక కట్టగా కడదాం. నెక్స్ట్ ఎక్స్ట్రా స్టిక్స్ 1, 2. దట్ మీన్స్ 110 and 2 ones. దిస్ ఈజ్ ద నంబర్ 12. అంటే ఇక్కడ ఒక 10 ఉంది మరియు ఎక్స్ట్రాగా 2 స్టిక్స్ ఉన్నవి. అందువలన మనం 10 ఒకటి కనుక 1, ఎక్స్ట్రా 2 స్టిక్స్ 2. దట్ మీన్స్ 12. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 స్టిక్స్ని మనం ఒక బండిల్ చేద్దాం. నెక్స్ట్ 1, 2, 3. సో ఇక్కడ ఒక 10 అండ్ 3. దట్ మీన్స్ టెన్స్లో ఒకటి రాస్తాం. 3 స్టిక్స్ 3, 1, 3. దిస్ ఈజ్ ద నంబర్ 13. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10ని మనం ఒక బండిల్ చేద్దాం. నెక్స్ట్ 1, 2, 3, 4. ఇక్కడ ఒక 10 ఉంది కనుక 1, ఎక్స్ట్రా స్టిక్స్ 4. దట్ మీన్స్ 4. దిస్ ఈజ్ ద నంబర్ 14. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10ని ఒక బండిల్ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ట్రా స్టిక్స్ 1, 2, 3, 4, 5. సో 110 and 5 sticks. 110 and 5. This is called 15. నెక్స్ట్ సో మనం చెప్పినట్లుగా ఫస్ట్ రైట్ సైడ్ వన్స్ అండ్ లెఫ్ట్ సైడ్ టెన్స్ బాక్సెస్ తీసుకుందాం. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10ని మనం ఒక బండిల్ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ట్రా స్టిక్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 6. సో ఒక 10 and 6 extra sticks. That means 10, 1 and 6. This is called 16. Next number 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ 10ని మనం ఒక బండిల్ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ట్రా స్టిక్స్ 1, 2, 3, 4, 5, 6, 7. So how many tens here? 110. How many ones here? 7 ones. We write this number as 17. This is called 17. Next 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. Now bundle these 10 sticks like this. Next, another sticks 1, 2, 3, 4, 5, 6, 7, 8. Now, how many tens here? 110. How many single sticks here? 8 sticks. Now we write this one 1 8, that means 18. Next 1 2 3 4 5 6 7 8 9 10. Now bundle these 10 sticks as like this. Next extra sticks are 1 2 3 4 5 6 7 8 9. How many tens are here? 110, and another single sticks are 9. Now we write in tens 1 and in ones 9. This is called 19. Next 1 2 3 4 5 6 7 8 9 10. We bundle these sticks as like this, and another sticks 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 10 స్టిక్స్ని మనం సెపరేట్గా మళ్ళా టెన్స్లో వ్రాసినట్లయితే ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ సింగిల్ స్టిక్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రాగా ఏముండవు. ఈ 10 స్టిక్స్ని మనం అనదర్ 10గా ఫ్రేమ్ చేస్తాం అన్నమాట. సో హౌ మెనీ టెన్స్ ఆర్ హియర్? 2 టెన్స్. సో వీ రైట్ ఇన్ tens as 2, and single sticks are, there are no single sticks, so we write 0 in ones place. This is called 20. సో ఈ విధంగా 20 అనేది ఏర్పడింది. ఇక నెక్స్ట్ చూద్దాం. వన్స్, టెన్స్. 110, that means 2 tens. Here we write 2 in tens, and there are no extra sticks, so we write in ones 0. This is called 20. Next 110, 2 tens, 3 tens. So we write 3 in tens, and there are no extra sticks, so we write 0 in ones place. This is called 30. Next 110, 2 tens, 3 tens, 4 tens. That is called 40. 110, 2 tens, 3 tens, 4 tens, 5 tens. This is the 50. 110, 2 tens, 3 tens, 4 tens, 5 tens, 6 tens. This is called 60. Next 110, 2 tens, 3 tens, 4 tens, 5 tens, 6 tens, 7 tens. That is called 70. 110, 2 tens, 3 tens, 4 tens, 5 tens, 6 tens, 7 tens, and 8 tens. This is called 80. Next 110, 2 tens, 3 tens, 4 tens, 5 tens, 6 tens, 7 tens, 8 tens, 9 tens. This is called 90. 110, 2 tens, 3 tens, 4 tens, 5 tens, 6 tens, 7 tens, 8 tens, 9 tens, and 10 tens. This is called, now how we write here? So here ones are nothing. వన్స్ అనేవి ఇక్కడ లేవు కనుక వన్స్ ప్లేస్లో మనం 0 ఉంచుతాం. నెక్స్ట్ టెన్స్ ఉన్నాయి, బట్ 10 ఉన్నాయి. ఈ 10 వాటిని కలిపి మనం ఒక 100గా చూపిస్తాం. సో టెన్స్ అనేవి ఎక్స్ట్రాగా మనం ఏమీ లేనట్టుగా చూసినట్లయితే మొత్తం ఈ 10 టెన్స్ కూడా 100గా ఏర్పడుతుంది. సో హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ హియర్? 100. We write 1 in hundreds place. So this is called 100 means 100. Thank you children. I hope this is the useful video to understand the numbers from 11 to 100. Thank you.